రాజు గారు కానీ ఫోన్లు మాకున్న సాంకేతిక ప్రాబ్లమ్స్ వల్ల మేమేమైనా ఫోన్ మీకు అందుబాటులో లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి ఓపిక సమాధానం. నేను మాట్లాడటం, నేను పని చేసే వల్ల నాకు గొంతుకోవాలా, మాట్లాడటం వల్ల ఫోన్స్ కంటిన్యూస్ 5 నిమిషాల్లో 20 ఫోన్స్ సెకండ్ చేసేవాడిని. సో ఆలోచన చేయండి, రాత్రి ఏకోజాని 3 గంటలకి స్టేషన్ నుంచి లొకేషన్ పెట్టమని ఫోన్స్ వస్తుంది. సో ఇలా సో దయచేసి మా రైతులను ఎవరైనా కూడా సన్మానం చేసుకోదలుచుకోలేదు. ఒకే ఒక మాట చెప్తాను ఫైనల్ గా, రేపు అందరం కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నాం. గ్రూప్ లో మళ్ళీ పాదయాత్ర అంటే సింహాచలం కొండకి వెళ్ళాలని అనుకుంటున్నాం. అక్కడే మేము అందరం మాట్లాడుకొని అక్కడే సింహాచలం స్వామివారి సన్నిధిలో మాకు మేమే సత్కరించుకోవడానికి మేము అందరం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. సో దయచేసి ఎవరిని స్టేజ్ మీద పిలవలేదనో, లేకపోతే సత్కారం చేయలేదనో, విజయరామ్ గారితో ఫోటో దిగలేదనో, లేకపోతే మీ పేర్లు మేము గుర్తించలేదని మాత్రం ఎవరు దయచేసి అనుకోవద్దు. ఇది మనందరి కార్యక్రమం. దీన్ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు వారి బాధ్యతలు నిర్వర్తించారు కాబట్టి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసాం. త్రూఅవుట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాదు, త్రూఅవుట్ ఇండియా వైడ్ వెళ్ళింది. ఆల్రెడీ విజయరామ్ గారికి ఫోన్ కాల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు రోజు 4 సార్లు ఫోన్ చేస్తున్నారు. ఎవరెవరు విజిటర్స్ వస్తున్నారు, మీ కాన్సెప్ట్ ఏంటి, పొలిటికల్ లీడర్స్ వస్తున్నారా అని. అంటే మన మీద ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది ఇన్వెస్టిగేషన్. అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళతో ఏదో ఉంది, ప్రజలకు ఏదో మంచి చేయాలనే సంకల్పం ఉంది, వీళ్ళకి ఏదైనా చేయాలి, లేకపోతే ఏం చేస్తున్నారనే దాని మీద ఆల్రెడీ గవర్నమెంట్ కూడా దిగొచ్చి మన గురించి ఆలోచించే ప్రయత్నం జరుగుతుంది. మినిస్టర్స్ వరుసగా ఫోన్ చేశారు, ఇందాక నేనే చూశాను విజయరామ్ గారికి. మా జిల్లాలో చేయండి, మా ఊళ్ళో చేయండి అని ఆల్రెడీ అడుగుతున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో జరగాలి. జరిగితే దానికి మేము మా తరపు నుంచి మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే గ్రాండ్ సక్సెస్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చిన్న లోపాలు జరిగినాయి. ఆ లోపాలను గుర్తించి దానికంటే లాస్ట్ టైం కంటే ఈ లాస్ట్ టైం 10 సార్లు 10,000 మంది పెట్టి ఈసారి 50,000 మంది పెట్టాం. వచ్చే సంవత్సరం 1,00,000 మందికైనా పెట్టడానికి భోజనాలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం. సో దయచేసి మమ్మల్ని అనిదా భావించొద్దు. ఏమైనా తప్పులు ఉంటే కూడా మమ్మల్ని క్షమించి మీ యొక్క ఆశీర్వాదాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై గోమాత, జై సమరా, జై సమరా.